నెంబరింగ్ టార్చర్ అనేది ఉంటుంది మామూలుగా రాజకీయాల్లో. ఇప్పుడు అది ఆ వంతు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. 11 ఆయనకు వచ్చినాయి 11. ఎందుకంటే గతంలో టీడీపీని కూడా ఇలాగే ర్యాగింగ్ చేశారు. పోయినోళ్ళు 20 మంది, వచ్చినోళ్ళు 20 మంది, 23 మంది, అప్పట్లో లాక్కున్నది 23 మంది, గెలిచింది 23 మంది అనేది. ఇప్పుడు జగన్కి కూడా అలాగే, నీకు గతంలో 151, అందులో 5 తీసేస్తే 11, ఇప్పుడు ఆ 11 వచ్చి నువ్వు అసెంబ్లీలో కూర్చున్నది 11 నిమిషాలే. ఇలా ప్రతిదానికి 11 11 11 11 నిమిషాలు ముచ్చట. ఆయన కరెక్ట్గా 11 నిమిషాలు ఉండాలి, ఏమైనా లెక్క పెట్టి కూర్చున్నారా? కాకపోతే నెంబర్ బాగుంది కదా వాడేయడం ఆయనకంటే, నీకు 11 స్థానాలే వచ్చినాయి, 11 స్థానాలే వచ్చినాయి, పదే గుర్తు చేయడం అనమాట. ఎప్పుడు ఒక రకంగా ఉండదు కదా. మరి 150 స్థానాలు వచ్చినప్పుడు అప్పుడే మాట్లాడలేదు. ఇప్పుడు మధ్యలో 5 తీసేది నీకు 11 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో నువ్వు 11 నిమిషాలే కూర్చుంటున్నావు, నీతో 11 మందే ఉన్నారు, ఇంకా 11 మందే మిగులుతారు. మొన్నటి వరకు రాజ్యసభలో కూడా 11 మందే ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోయింది అనుకోండి. అంటే లెక్కలు మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. కాకపోతే ఆ నెంబరింగ్ టార్చర్ అనేది, ఆ 11 అనేది ఇంకా ఆయనకి తప్పదు. ఒక దాదాపు ఈ 4.5 ఏళ్ళు. కాకపోతే మధ్యలో ఏమన్నా ఈ 11 మందిలో ఏమన్నా మిస్ అయితే, ఏమన్నా అటు వెళ్ళిపోయినా, వాళ్ళు పార్టీ మారిన, కాకపోతే ఈయన గెలుచుకున్నది 11 కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు ఆయన వెంటాడుతూనే ఉంటుంది. చరిత్రలో 2024 ఎన్నికల్లో కేవలం 11 నెంబర్కే పరిమితం అయ్యారనే జీవితాంతం ఒక ముద్ర అయితే జగన్ మీద అలా ఉంటుంది.